విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ఆధ్వర్యంలో నేడు పార్టీ కార్యకర్తలు నాయకుల సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతం, ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొడ్డు రామును భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధి కోసం 2 దశాబ్దాలుగా కష్టపడి పనిచేస్తున్నామని, అలాంటి సమయంలో కొందరు నాయకులు గ్రూపు రాజకీయాలకు పాల్పడడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని, వ్యక్తిగత విభేదాలను పక్కనబెట్టి అందరూ ఒకే వేదికపై వచ్చి పనిచేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అంత దారుణమైన పరిస్థితిని తీసుకురావచ్చా? అందుకే మీ అందరికీ ఒకటే భరోసా ఇస్తున్నా, నేను కాపాడుకున్న నియోజకవర్గ ప్రజలు మీరు ఎప్పటికీ కూడా మీకు అండగా ఉంటాను, ఏ విధమైన నష్టపోయి కూడా చేస్తానని చెప్పి మీ అందరికీ మాట ఇస్తున్నా. మీకు మాట ఇవ్వడమే కాకుండా జరుగుతున్న ప్రతి పరిణామం కూడా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన యువ నాయకుడు వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ గారు, మంత్రి గారైన శ్రీ నారా లోకేష్ బాబు గారికి సమయం వచ్చినప్పుడల్లా చెప్తా ఉన్నాం. చెప్తూ కూడా వాడు చెప్పా, ఎన్ని కష్టాలైనా పడతాను కానీ పార్టీలో చిలికి తీసుకురాను, ఎక్కడ కూడా పార్టీని ఒక్క ఓటు కూడా పోనీకుంటా, కలుపుకెళ్లే మనస్తత్వంతో ఉంటావా కానీ కార్యకర్తను పాడు చేసే ఉద్దేశం లేదని చెప్పి ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాం. ఆ విషయాన్ని కూడా మన పెద్దలకు చెప్పాం. ఏ రోజు వేదికలో మీ గ్రామంలో పెద్దలు ఉన్నారు, సత్యనారాయణ గారి, నాగభూషణం గారు గారి, నరసింహరావు గారు, మీ పెద్దలందరూ ఉన్నారు. అలాగే నియోజకవర్గ గ్రామంలో పెద్దలు ఉన్నారు. అందరూ ఒక పిలుపు ఇవ్వండి. సమస్యలు టీ కప్పులను తుఫాన్లో సమస్య పోవాలి కానీ మనలో మనం పర్మనెంట్ గా విడిపోవడానికి అయితే తగదు. మనం విడిపోతే ఏం జరుగుతుంది? ఎదట వారికి చులకనవుతాం, మనం మళ్ళీ ఇబ్బందులు పడతాం. ఏదో సాధారణ బొడ్రాము మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు. ఆ రోజు మా దగ్గరికి చిన్న చిన్న విభేదాలు వచ్చినా సరే నేనెప్పుడు వేయవల్ల ఇబ్బందులు పట్ల అతన్ని బాగుపడమనే చెప్పి కోరేవాడిని నేను. అంతేగాని ఎప్పుడైనా సరే అదిటి వెళ్ళొద్దు, ఇటు వెళ్ళొద్దు అని చెప్పలేదు. కానీ బాగుపడడానికి అతను వ్యాపారాలు చేసుకొని 150 కూడబెట్టుకొని కుటుంబానికి కూడా ఇవ్వకుండా నీళ్లు ఇచ్చి రోడ్లు వేస్తే ఏమొచ్చింది? మన ప్రజలకు, మన ఊరికే కదా ఇచ్చారు, వాళ్ళ ఇంటికి రోడ్డు వేసుకోలేదు కదా.